మనం మౌనంగా ఉండాల్సిన 10 సందర్భాలు. నీ కోపాన్ని సరైన మాటల్లోకి మార్చలేకపోతే మౌనంగా ఉండు. బాగా కోపం వచ్చిన వేళ కూడా మౌనంగా ఉండు. నీ మాటలు ఎవరినైనా బాధించే పరిస్థితి ఉంటే మౌనంగా ఉండు. నీ మాటలు స్నేహాన్ని చెడగొట్టే పరిస్థితిలో ఉంటే మౌనంగా ఉండు. నీ మౌనం ఒక బంధాన్ని కాపాడగలిగితే మౌనంగా ఉండు. నీకు పూర్తిగా సంగతులు తెలియనప్పుడు మౌనంగా ఉండు. మాట్లాడడం కేవలం నీ స్వార్థ కోసం, గర్వాన్ని చూపించడానికైతే మౌనంగా ఉండు. నీ మాటలు ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీస్తే మౌనంగా ఉండు. ఆ విషయం మీద మీకు సరైన అవగాహన లేనప్పుడు మౌనంగా ఉండు. ఎవరైనా వారి వ్యక్తిగత సమస్యలు లేదా బాధలు చెప్తున్నప్పుడు మౌనంగా ఉండు. ఎప్పుడు మాట్లాడాలి అన్నదానికన్నా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. ఈ మౌనం అనే ధ్యానం, మౌనం మరియు ధ్యానం రెండే జీవితంలో ముక్తికి సరి అయిన మార్గం.